పిల్లలందరికీ బాగా ఇష్టమయ్యే ఫూసిలి పాస్తా స్ప్రౌటింగ్ చేసిన మోత్ బీన్స్తో చేసిన స్పెషల్ హెల్దీ ప్రొడక్ట్. పిల్లల్ని ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తే సండే వచ్చిందంటే చాలామంది పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు బాగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఇష్టం లేని పిల్లలంటే లక్షల మందిలో ఒకళ్ళిద్దరు కూడా కనపడరు. మరి అలాంటి పిల్లలకి బయట ఫాస్ట్ ఫుడ్లు ఇట్లాంటివన్నీ తినేయటం ద్వారా అన్నీ మైదాతో ఉంటాయి. అందులో రకరకాలుగా కలపకూడనివన్నీ కలుపుతారు టేస్ట్ కోసం. మరి అలాంటి వాటి వల్ల పిల్లలకి చిన్న ఏజ్‌లోనే పెద్దల జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటానికి, ఇమ్యూనిటీ డౌన్ అవ్వటానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోవటానికి అలాంటి అన్‌హెల్తీ ప్రొడక్ట్స్, టేస్టీ ప్రొడక్ట్స్‌ని తినేయటమే కారణం. పిల్లలందరికీ పాస్తాలు కావాలి, కానీ ఆరోగ్యం దెబ్బతినకూడదు. మీ అందరి అట్లాంటి లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకు నేనిచ్చిన సజెషన్స్ మేరకు హై ప్రోటీన్ అందే విధంగా, హై ఫైబర్ అందే విధంగా పాస్తాలు తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మోత్ బీన్స్ పాస్తా. ప్రోటీన్ 20 గ్రాములు ఉంటుంది, ఫైబర్ 15 గ్రాములు ఉంటుంది. ఈ మోత్ బీన్స్లో ఫోలిక్ యాసిడ్ 350 మైక్రోగ్రాములు ఉంటుంది. చాలా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. కొత్త కణ నిర్మాణానికి, రక్త పుష్టికి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ కావాలి. ఇలాంటి మంచి పోషకాలు ఉండే విధముగా మోత్ బీన్స్ ఉన్నాయి. అలాంటి మోత్ బీన్స్ని స్ప్రౌటింగ్ చేస్తే ఇంకా పోషకాలు చాలా ఎక్కువ అవుతాయి. అలా స్ప్రౌటింగ్ చేసిన మోత్ బీన్స్ వేసిన పాస్తా చూసారుగా, స్పెషల్ హెల్దీ పాస్తా. మీ అందరికీ ఇష్టమైన పాస్తాని ఈ స్ప్రౌటింగ్ చేసిన మోత్ బీన్స్ కదా, వాల్యూస్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ. దీనివల్ల ప్రేగులకి హెల్దీగా ఉండటానికి, స్లోగా డైజెషన్ అవ్వటానికి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవ్వటానికి, మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి బాగా ఉపయోగపడే పాస్తా అనమాట. ఐసీఎంఆర్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎన్ని రకాల సమస్యల్లో పిల్లలు బాధపడుతున్నారు ఇండియా లెక్కలు ఇచ్చారు కదా, అవి విన్నాకన్నా మీరు మారాలి. కాబట్టి ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ని మీరు పిల్లలకు అందించే ప్రయత్నం చేయండి.